హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు కూడా మన వీడియోలో ఎప్పట్లాగానే అందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అండి. అన్నీ కొత్త కొత్త చిట్కాలు అనమాట. చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఏ ఒక్క టిప్ను కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం ఇక్కడ వాషింగ్ మెషిన్కి సంబంధించి కొన్ని టిప్స్ చూద్దామండి. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే వాషింగ్ మెషిన్ ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది. ఇంకా మనకి రిపేర్ కూడా రాకుండా ఉంటుందండి. అలాగే బట్టలు కూడా చక్కగా మురికిపోయి మంచి వాసన వస్తూ ఉంటాయి. అంటే మనము ఎంత మంచి సర్ఫ్ వాడినా, ఎంత మంచి లిక్విడ్ వాడినా సరే మిషన్ క్లీన్గా లేకపోతే బట్టలు కూడా మురికి సరిగ్గా పోక మంచి స్మెల్ అయితే రావన్నమాట. అందుకోసమే మినిమం ఈ టిప్స్ అయితే మనం ప్రతిరోజు పాటిస్తూ ఉండాలి. అంటే బట్టలు వేసిన ప్రతిసారి కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. రబ్బర్ దగ్గర నీళ్లు ఉండిపోతూ ఉంటాయి. మనం మిషన్ వేసిన ప్రతిసారి కూడా రబ్బర్ దగ్గర నీళ్లు ఉండిపోతాయండి. దాన్ని క్లాత్తో క్లీన్ చేయాలి. అలాగే మనం ఏరియల్ లిక్విడ్ కానీ ఇంకా కంఫర్ట్ కానీ వేసి ఈ ర్యాక్ ఉంటుంది కదా, ఇది కూడా ఎప్పుడు పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. అది ప్రతిరోజు చేసుకోవాలి. ఇంకో టిప్ ఏంటంటే చూడండి, నెలలో కనీసం 2 సార్లు అయినా సరే ఈ విధంగా చేస్తూ ఉంటే మిషన్ లోపల అంటే డ్రమ్కి అవుట్ సైడ్ అండి, అవుట్ సైడ్ కూడా మనకి మురికి బాగా పట్టి ఉంటుంది. దానికోసం మనం సపరేట్గా క్లీనింగ్ పౌడర్స్ ఏమీ వాడకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మనం లిక్విడ్ వేసే దగ్గర అయితే కొద్దిగా వంట సోడా వేసి అలాగే కొంచెం నీళ్లు కూడా వేసాను. ఇప్పుడు వచ్చేసి డ్రమ్లో అయితే ఒక 1/2 కప్ దాకా వెనిగర్ వేసానండి. ఒక అరకప్పు వెనిగర్ వేసేసి ఇప్పుడు ఇంకా మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. 40 degrees టెంపరేచర్ పెట్టేసి ఈ విధంగా ఒక 40 minutes అయితే మిషన్ ఆన్ చేసేసానండి. ఇలా చేయడం వలన డ్రమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అవుట్ సైడ్ పట్టి ఉన్న ఆ మట్టి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. డ్రమ్ మనకి ఎప్పుడు చూసినా క్లీన్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయని షేర్ చేశాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఎప్పుడైనా సరే మిక్సీలో వేయాలనుకున్నప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. చక్కగా మనం గ్రైండర్లో రుబ్బుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో మిక్సీలో వేసుకున్నా సరే అంతే బాగుంటాయి అన్నమాట. ఇలా మిక్సీ పట్టినప్పుడు జనరల్గా ఎప్పుడైనా సరే కొద్దిగా హీట్ ఎక్కుతుందండి. పిండి కొద్దిగా వేడిగా వస్తుంది. అలాంటప్పుడు ఆ పిండిని పులియబెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే చూడండి ఒకలాంటి స్మెల్ వస్తుందండి. అలాగ స్మెల్ లేకుండా పిండి హీట్ ఎక్కకుండా ఉండాలి అంటే రుబ్బేటప్పుడే ఈ విధంగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బుకుంటే పిండి చక్కగా మనకి గ్రైండర్లో వేస్తే ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుందండి. ఇలా సమయానికి ఐస్ క్యూబ్స్ లేకపోతే పప్పుని అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాలు లేదంటే ఒక అరగంట పాటు పెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండి బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తాయి కదండి. వీటిని మనం వేస్ట్ అనుకుని పడేస్తూ ఉంటాము. కానీ ఇవి కూడా ఎంత బాగా పనికొస్తాయో ఒక్కసారి చూసారంటే అయ్యో ఇన్నాళ్ళు మనం వేస్ట్గా పడేసామే అని ఫీల్ అవుతారండి. అంత బాగుంటాయి. ఇది వచ్చేసి నేను సోఫా కవర్స్ కొంటే ఈ విధంగా పెద్ద కవర్ అయితే వచ్చిందండి. ఇలాంటి కవర్స్ ఇంకా ఎన్నో ఉన్నాయండి. నేను ఇవన్నీ కూడా దాచేసి ఈ విధంగా వాడుతున్నాను. ఈ కవర్ వచ్చేసి చూడండి, మా పాప ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ పెట్టుకుందండి. దానికైతే ఇటువంటి కవర్ వచ్చింది. కవర్ చాలా బాగుందండి. జిప్ కూడా వచ్చింది. ఎంత బాగుందో. దీన్ని నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగపెట్టుకున్నానండి. శారీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. శారీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఈ కవర్లో చాలా బాగా పట్టిందండి. హై ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, అటువంటి శారీస్ని చక్కగా ఈ విధంగా సర్దుకోవచ్చు. మనం ఏదైనా వేరే ఊళ్ళో ఫంక్షన్కి అది వెళ్ళినప్పుడు జర్నీస్లో కూడా శారీస్ నలిగిపోకుండా ఈ విధంగా తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇంకా అలాగే సర్ది అలమారాలో పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్గా ఉంటుందండి. జస్ట్ ఐడియానేనండి. ఇది అందరి దగ్గర ఉండాలని కాదు. ఎప్పుడైనా మీ దగ్గర ఇలాంటి బ్యాగ్స్ వస్తే మాత్రం వేస్ట్ అనుకోకుండా చక్కగా ఈ విధంగా వాడుకోండి. ఇంకా పెద్ద కవర్ ఉంది కదండి, దానిలో కూడా ఈ విధంగా 2 శారీస్ అయితే పట్టాయి. ఈ కవర్ బాగా వెడల్పు వచ్చిందని నేను 2 చీరలను అయితే ఈ విధంగా సర్దుకున్నాను. 2 కవర్లకి కూడా జిప్పులు వచ్చాయండి. అందుకే ఇంకా నీట్గా మనకి శారీ కవర్ లాగానే నీట్గా కనపడుతుంది అనమాట. ఈ విధంగా పెట్టేసి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. వేస్ట్ అనుకునే వాటిని శారీ బ్యాగ్స్ లాగా చక్కగా మార్చుకున్నాం కదండి. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. అలాగే ఇది వచ్చేసి లెగ్గింగ్కి వచ్చిన కవర్ అండి. ఈ కవర్లో అయితే మనం చక్కగా ఈ విధంగా ఇవన్నీ పెట్టేసుకుని జర్నీలో తీసుకెళ్ళడానికి బాగుంటుందండి. నార్మల్గా అయితే బ్యాగ్లో ఏదో ఒక జిప్లో వేసేస్తూ ఉంటాము. అలా వేసినప్పుడు వెతుక్కోవాల్సి ఉంటుంది కదండి. అందుకే ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకొక కవర్ చూద్దామండి. ఇది వచ్చేసి నైట్ డ్రెస్కి వచ్చిందండి. కొంచెం పెద్ద కవరే అనమాట. ఇది కూడా జర్నీస్లో బాగా పనిచేస్తుందండి. ఇలా టీ షర్ట్స్ తీసుకెళ్లేటప్పుడు అయితే చక్కగా రోల్ చేసి పెట్టుకుని ఈ విధంగా సర్దుకోవచ్చు.
సర్దుకోవచ్చు. బనియన్ క్లాతే కాబట్టి నలిగినా సరే కాస్త కూస్తో నలిగినా సరే పెద్దగా తెలియదండి. ఇలా సర్దుకోవడం వల్ల మనకి బట్టలు ఎక్కువ పడతాయండి బ్యాగుల్లో. బాగుంది కదా. అలాగే ఇంకో ఐడియా అండి, ఇలా ఇన్నర్ వేర్స్ కూడా సర్దుకోవచ్చు. లేడీస్ పైన జెంట్స్ పైన సరే ఈ విధంగా సర్ది పెట్టుకుంటే చిన్న చిన్న క్లాతులు కాబట్టి బ్యాగ్లో మళ్ళీ మనం వెతుక్కునే పని లేకుండా ఉంటుందండి. ఇలా అన్నీ కూడా విడివిడిగా సర్దుకున్నప్పుడు బ్యాగ్లో బట్టలు కూడా నలిగిపోకుండా ఉంటాయండి. ఏ ఒక్కటి అవసరమైనా ఎక్కడుందా అని వెతుక్కునే పని లేకుండా చక్కగా మనకి చూడగానే కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా 4th టిప్ చూద్దాం. ఇది వచ్చేసి స్పాంజ్ ప్యాడ్ అండి. రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు అంటే లాంగ్ ఫ్రాకులు కానీ లెహంగాలు కానీ అవి కొన్నప్పుడు ఇలాంటి ప్యాడ్స్తోనే వస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రతి డ్రెస్లోనే ఉంటున్నాయి. ఇది కూడా మా పాప డ్రెస్లో వచ్చిందండి. తనకి ఇష్టం లేక తీసేసింది. దీన్ని చక్కగా మనం ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చండి. ఇది చూస్తున్నారు కదా, నేను డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ అండి. ఈ ఆయిల్ నేను ఒక డబ్బాలోకి తీసి పెట్టాను. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి మనం ఈ స్పాంజ్ ప్యాడ్ని అయితే యూజ్ చేద్దామండి. మామూలుగా అయితే మనం టీ జల్లెట్లో వడపోస్తాం కదండి, అలా వడపోసినా సరే ఈ విధంగా పూర్తిగా అయితే మనకి ఆయిల్ ఫిల్టర్ అవుతుంది. కొంత వేస్టేజ్ అనేది ఆయిల్లోకి వస్తుంది. ఇప్పుడు నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. చక్కగా ఆయిల్ అంతా నీట్గా ఫిల్టర్ అయిందండి. ఇది కేవలం స్పాంజే కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చండి. దీంట్లో ఎలాంటి ప్లాస్టిక్ లేదు. నేను తీసుకుందైతే అచ్చంగా స్పాంజేనండి. ఇది నేను ట్రై చేశానండి, నాకు బాగా వర్క్ అయింది. ఒక టిప్ లాగా ఉంది కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ నేను మళ్ళీ డీప్ ఫ్రైలకి అయితే వాడనండి, కూర తాలింపుల్లో వాడతాను. మీకు ఇలా పట్టుకోవడానికి వీలుగా లేకపోతే అడుగున టీ జల్లెడ పెట్టి టీ జల్లెడలో ఈ విధంగా ఈ స్పాంజ్ని పెట్టి అప్పుడు ఫిల్టర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే స్పాంజ్ ప్యాడ్తోనే ఇంకో టిప్ అండి. ఇది ఇలా కూడా పనికొస్తుందా అనుకుంటారు, ఖచ్చితంగా 100% హెల్ప్ అవుతుందండి. అందరికీ ఉపయోగపడే టిప్సే నేను షేర్ చేస్తూ ఉంటాను కదా. ట్యాపుల్లో అప్పుడప్పుడు మనకి నీళ్లు నల్లగా వస్తూ ఉంటాయి. ట్యాంక్లో నీళ్లు అడుక్కు వెళ్ళినప్పుడు లేదంటే అప్పుడప్పుడు ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు ఆ పైపుల్లో నీళ్ళు అయితే కొద్దిగా మురికిగా నల్లగా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం హడావుడిగా పని చేసుకుంటూ ఉంటాము. మన పని ఆగకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని వాడుకోవచ్చు. మన పని అయిపోయిన తర్వాత తీసేసి వాష్ చేసి ఆరబెట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 5th టిప్ చూద్దాం. మనం బట్టల్ని ఐరన్కి ఇస్తూ ఉంటాం కదండి. అలా ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బట్టలు మిస్ అయిపోతూ ఉంటాయి. మామూలుగా మనం ఎన్ని ప్యాంట్లు ఇచ్చాము, ఎన్ని షర్ట్లు ఇచ్చాము, అలాగే ఎన్ని శారీస్ అన్నది ఒక బుక్లో రాసుకుంటాము. కానీ ఎప్పుడన్నా ఒక శాలరీ మిస్ అయిందంటే ఏది మిస్ అయిందో మనకు తెలుసుకోవడం కష్టం అండి. అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా. ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎలాంటి బుక్ అవసరం లేదండి. మనం ఈ విధంగా బట్టలన్నీ విడివిడిగా పెట్టేసుకుని అంటే కలరు డిజైన్ తెలిసేలాగా ఇలా పెట్టేసుకుని ఫోటో తీసుకుంటే చాలండి. ఎప్పుడైనా మిస్ అయితే మనం ఈజీగా అడిగి తెచ్చుకోవచ్చండి. ఐరన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పొరపాట్లు జరగడం అనేది సహజం అండి. అలా ముందు ఫోటో తీసుకోవడం వల్ల తర్వాత బట్టలు వచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది కదండి. ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి. మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.